జీహెచ్ఎంసీలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోంది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. రోజుకో శాఖలో బడా స్కాములు బట్టబయలవుతున్నాయి. తాజాగా ఎంటమాలజీలో నయా దోపిడీ వెలుగులోకి వచ్చింది. సిబ్బంది రాకపోయినా జీతాలు క్లెయిమ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పమన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా ఎంటమాలజీ విభాగంలో సెలవుల్లో ఉన్న కార్మికులు ఉద్యోగుల వేతనాలు క్లెయిమ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు ఈ వేతనాలు తమ జేబుల్లో వేసుకుంటున్నట్టు సమాచారం. పనిచేయని సెలవు దినాల్లో కూడా బిల్లులు పెట్టి జీతాలు కొట్టేస్తున్నారు. ఉద్యోగుల హాజరు పారదర్శకంగా ఉండాలని బయోమెట్రిక్ విధానాన్ని జీహెచ్ఎంసీ తీసుకొచ్చింది. అయితే బయోమెట్రిక్ విధానం అమలు కాకముందు కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది అవినీతి అధికారులు కలిసి జీహెచ్ఎంసీ ఖజానాను ఖాళీ చేశారు. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు లేకపోయినా ఉన్నట్లుగా చూపించి డబ్బులు తమ జేబుల్లో వేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని విభాగాల్లో ఉద్యోగులు, కార్మికులు సెలవుల్లో ఉన్న బిల్లులు పెట్టి నెల మొత్తం పనిచేసినట్లుగా చూపెట్టి డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. ఎంటమాలజీ విభాగంలో పనిచేసే అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు వేతనాలను ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఒక ఉన్నతాధికారి, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి డ్రా చేసినట్లు సమాచారం. 1 సంవత్సరం సెలవుల్లో ఉండి కూడా పనిచేయని రోజుల్లో సైతం అటెండెన్స్ వేసి జీతాలు డ్రా చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. జీహెచ్ఎంసీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకుంటూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్న కాంట్రాక్టర్లు, ఏజెన్సీలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తమ వేతనాలు దారి మళ్లిస్తున్న కార్మికులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.